అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి ఆనంద వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 29వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకునే ముందు ఒక చిన్న పాడుకుందాం. సర్వకృపానిధి సంపదల గనివి, సర్వకృపానిధి సంపదల గనివి, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా. మనము ఆయన వైపు తిరిగి చూడాలని మనకు మందిరమును ఏర్పాటు చేశాడు. ఆ మందిరములో యాజకులను ఏర్పాటు చేశాడు. యాజక క్రమం ఒకటి ఏర్పాటు చేసి ఆ యాజక క్రమంలో జరగవలసిన సేవ పరిచర్యలకు కూడా ఏ విధంగా జరిగించాలి అనే విషయాన్ని కూడా మనకు క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. మరటి విధముగా నిన్నటి దినమున పాప పరిహారార్థ బలిగా కోడెదూడను చూసినట్టు వధించినట్టు మనం చూసాము. ఈ దినమున దహన బలి, యాహ్వేకు హషెం వారికి హోమము విషయాన్ని మనము ధ్యానించుకుందాం. నిర్గమకాండం 29వ అధ్యాయము 18వ వచనం. బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యాహ్వేకు దహన బలి. యాహ్వేకు ఇంపైన సువాసన గల హోమము. హషెం వారికి, అదోనై వారికి ఇంపైన సువాసన గల హోమము దహన బలి. మరియు నీవు 2వ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తంతో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతి బొట్టన వేళ్ల మీదను వారి కుడి కాలి బ్రొటన వేళ్ల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠం మీద రక్తములో అభిషేక తైలములోనూ కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములు అతనితోనున్న అతని కుమారులు అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని కొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను, కప్పు క్రొవ్వును, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన ఒక భక్ష్యమును హషెం వారికి యాహ్వే వారి ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకొని అహరోను చేతులలోను అతని కుమారుల చేతుల్లోను వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా హషెం సన్నిధిని అంటే యావే సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని హషెం వారికి అంటే యాహ్వా సన్నిధిని
ఇంపైన సువాసన కలిగినట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము, హషెం వారికి హోమము. ఆయనకు హోమక్రమము చేసే విధానము, ప్రతిష్ఠిత వస్తువులను తీసుకొని దహన బలిగా అర్పించే విధానాన్ని ఏదైనా మనము తెలుసుకున్నాం. ఆమేన్.